Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చాలా రోజులైంది జయ నీతో కలిసి. అవునమ్మా, అవును. అమ్మా, ఇప్పుడు మిమ్మల్ని పిలవటానికి ప్రత్యేకమైన కారణం ఉందమ్మా. అయోధ్యలో శ్రీరాములు వారిని ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22వ తారీఖున చేయబోతున్నారు. జనవరి 22వ తారీఖు. అవునమ్మా. అయోధ్య శ్రీరాములు వారు అనగానే తెలుగు వారిలో గుర్తొచ్చే మొట్టమొదటి పేరు సత్యవానమ్మ. ఎందుకంటే 1989లో ప్రతి గ్రామం ప్రతి పల్లె తిరుగుతూ మీరు రాముల వారి యొక్క ప్రాశస్త్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని అందరికీ మరొక్కసారి తెలియచేస్తూ ఇటుకలు అనుకుంటాను అప్పట్లో సేకరించింది. ప్రతి ఇంటి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఇటుకను తీసుకెళ్ళి అయోధ్యలో మొట్టమొదట మీరు ఇచ్చిన 3 ఇటుకలనే పెట్టి పూజ చేసినట్లుగా నేను విన్నానమ్మా. అవునమ్మా. అట్లాగే మీరు కురుల్ని కూడా విరపోసుకొని ముడి కూడా వేసుకోని అని చెప్పి శపథం చేసి మరీ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తరువాత మళ్ళీ ముడి వేసుకోవటం జరిగింది. మీతో పాటు లక్షల సంఖ్యలో భక్తులు కూడా వచ్చారన్నట్టుగా తెలిసింది నాకు. అవునమ్మా. అసలు ఆ విషయాలన్నీ మీతోనే, మీ ద్వారా తెలుసుకోవాలనిపించింది. బాగా తెలిసింది నీకు. అక్కడ అసలు ఆ ఘట్టం ఒక్కసారి చెప్పండి అమ్మా. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి గల కారణం చెప్పనా? సమయం ఉందా నీకు? ఖచ్చితంగా అమ్మా. అయితే 1989లో ఇది. 88లో నేను చాలా చోట్ల విరాట్ హిందూ సమ్మేళనాలకి పాల్గొనాల్సినటువంటి సందర్భం నాకు అవకాశం కలిగింది. అది ఎవరి ద్వారా? కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహం. అప్పుడు నేను మన దేవాలయంలో కూర్చున్నప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నా దగ్గరికి రావడం, ఒక ఇన్విటేషన్ నాకు ఇవ్వడం, తిరుమలలో జరిగేటటువంటి విరాట్ హిందూ సమ్మేళనానికి తప్పకుండా రావాల్సిందిగా కోరితే నేను అలా వెళ్ళడం. ఇక అవన్నీ చెప్పాలని ఒక పెద్ద గాథ అవుతుంది, టూకీగా చెప్పేస్తున్నా. అక్కడికి వెళ్ళడం, నేను ప్రేరణ పొందడం, పరమాచార్యుల యొక్క అనుగ్రహం నన్ను రకరకాలుగా నడిపిస్తూ తీసుకువెళ్ళింది. అలా నేను లండన్ విరాట్ హిందూ సమ్మేళనానికి కూడా వెళ్ళాను. నేపాల్ వెళ్ళాను. నేపాల్ నుంచి మళ్ళీ లండన్ విరాట్ హిందూ సమ్మేళనానికి వెళ్ళడం, అక్కడ స్వామి చిన్మయానంద, శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి, అలాగే ఉడిపి పెజావర్ పీఠాధిపతి స్వామీజీలు, ఇలా అనేక మంది స్వామీజీలు, మన ముఖ్యంగా అశోక్ సింఘాల్జీ, ఈ స్వామీజీలందరినీ ఏకతాటి మీదకి తీసుకువచ్చి విశ్వ హిందూ పరిషత్తుకి అప్పుడు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అశోక్ సింఘాల్జీ, వీళ్ళందరి యొక్క ప్రసంగాలు వినడం జరిగింది. అంతకుముందే నాకు కాస్త దేశభక్తి, ఈ దేశీయ భావన ఇవన్నీ నాకు పుట్టినప్పటి నుంచి కొంచెం ఉండడం కారణం చేత అవన్నీ ఇంకా మరింత ప్రేరణనిచ్చాయి జయ. ఆ సందర్భం నేను లండన్ నుంచి రాగానే ఇక్కడ కుముద్బేన్ జోషి గారు అప్పుడు గవర్నర్గా ఉన్నారు మనకు ఆంధ్రప్రదేశ్కి. ఆ వచ్చిన రోజునే మేము ఆమెకు ఒక మెమరాండం ఇవ్వడానికి మిమ్మల్ని రమ్మంటున్నారమ్మా అని నాకు కారు పంపించారు ఇంటి దగ్గరికి. హుటాహుటని నేను వెళ్ళిపోతే జై శ్రీరామ్ అని మేమందరం కూడా ఆమెకి అభివాదం చేసినప్పుడు ఆమె తిరిగి అభివాదం చెయ్యకపోగా కొంచెం ఏమిటో ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి మమ్మల్ని కనీసం వచ్చినటువంటి వాళ్ళు ఎవరో సామాన్యులేం కాదు, అక్కడ మాన్యశ్రీ జి పుల్లారెడ్డి గారు, మన ఆచార్య బిరుదు రామరాజు గారు, అందరూ కూడా మహామహోపాధ్యాయులే ఉన్నారు దానిలో. ఎందుకని నాకు అందులో అంతకుముందు ఈ ప్రసంగాలన్నీ విని ఉన్నాను కదా, మన దేశం, మన జాతీయత, మన రాముడు, మన రామరాజ్యము, మన పాలన, మనకున్నటువంటి సంస్కృతి, వీటన్నిటిని విని ఉన్నాను కదా. ఎందుకు ఇంత ఇదిగా వెళ్ళిన వాళ్ళని రాముడి పేరు చెప్పగానే ఇంత ఇదిగా ఆవిడ చిట్లించుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది ఆ రాజభవన్ నుంచి నేను బెల్లా విస్టా వరకు నాలో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఒక ఆవేదన, ఒక ఆవేశం వచ్చేస్తుంది లోపల. కరెక్ట్గా నేను ఆవేదనతో కూడిన సమయాన్ని నన్ను మాట్లాడమని బహిరంగ సభలో నాకు అవకాశం ఇచ్చారు. ఆవేశంలో నుంచి వెంటనే నేను పరమాచార్య అనుగ్రహమే అనుకుంటున్నాను, అది అయోధ్యలో శిలాన్యాసం జరిగేంత వరకు నేను కురుల ముడవనని శపథం చేసేసి ఇంటికి వచ్చేసాను. ఆ ఆవేశమే కారణం. ఆవేశమే ఆవిడే బెన్ జోషి గారికి ఆవిడ ప్రవర్తించిన తీరు నాలో ఆవేశం. అప్పుడు ఇంటికి వచ్చి అందరు పర్మిషన్ తీసుకున్నాను, మా శ్రీవారిది, మా పాపది, ఫ్యామిలీ అంతా తీసుకుంటే మాకు నిన్ను అడ్డుకునే హక్కు ఆ విషయంలో మాకు కూడా లేదు. వీఆర్ ఆల్సో డివోటీస్ ఆఫ్ రామ. కాబట్టి అందులో మాకు ఇంట్లోనే కాస్త దేశభక్తి ఉన్నవాళ్ళేగా మా వారు పిల్లలు అందరూ. ఇక అనేసరి ఇంక అప్పటికప్పుడు నేనంతా ఒక మైక్ సెట్ కొనుక్కుని హ్యాబిట్స్కి వెళ్ళి అహూజాలో నేనే ఒక రథాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద శక్తి రథం అని రాసుకుని 12న నేను ఈ శపథం తీసుకుంది. సెప్టెంబర్ 12, 17వ తేదీ
5 రోజుల సమయంలో అందరు పర్మిషన్స్ తీసుకుని బ్లెస్సింగ్స్ తీసుకుని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చి నాకు మంగళహారతులు ఇచ్చి వాహనాన్ని అలా పంపిస్తే అన్ని అప్పుడు ఒక మాతాజీ శివచైతన్య గారు, వారి పేరు చెప్పాలి ఇక్కడ, వారు ఇప్పుడు మంగళగిరిలో వారికి ఉపవనం ఒకటి ఉన్నది, వారు నిర్మాణం చేశారు. అప్పుడు వారు సన్యాసినిగా ఉన్నారు కదా, గృహస్థుగా ఉండి మీరు వెళుతున్నప్పుడు సన్యాసినిగా నాకు కొంచెం గిల్టీగా ఉందమ్మా, నేను కూడా వస్తాను మీతో అన్నారు. పాటలు చాలా బాగా పడతారు, చాలా మాట్లాడతారు కూడా ఆవిడ కూడా. ఆ మాట గుర్తొచ్చి ఆవిడ దగ్గరికి వెళ్ళా, ఏమ్మా మరి మీరు మలయాళ ఆశ్రమంలో ఉన్నారు వారు అంటే, అప్పుడు ఆవిడ అన్నారు, అమ్మ కొంచెం శరీరం సహకరించటం లేదు. నిజంగానే ఆవిడ మంచి జ్వరంతో పడుకుని ఉన్నారు పాపం. అంటే అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మగారు గదిలో నుంచి వచ్చి, జగన్మాత పిలుస్తోంది వెళ్ళు, జ్వరం లేదు గిరం లేదు, బయలుదేరండి అన్నారు ఆవిడ ఆశీర్వచ నుంచి. అప్పుడు అమ్మ మీ కంజీరా కూడా పట్టుకురండి అన్న. బాగా చక్కగా పాడతారు ఆవిడ. అట్లా సరే ఇద్దరం అలా బయలుదేరి మన ధర్మపురి క్షేత్రానికి వెళ్ళి ప్రథమ ఉపన్యాసం అక్కడి నుంచి మొదలుపెట్టారు. ధర్మం అంటే ఏమిటి, ఈ ధర్మాన్ని ప్రజలలో ఎలా పాదుకొలుపుకోగలగాలి అనే విషయాలను అమ్మవారికే ఇదమ్మా నేను చెప్పదలుచుకున్నాను ప్రజలకి, నన్ను ఆశీర్వదించు అని విజయదుర్గమ్మ ఆశీస్సులు తీసుకుని అమ్మ అలా అలా అన్ని గ్రామాలు తిరుగుతూ మొత్తానికి అయోధ్య చేరుకున్నాం. అమ్మ ఆ రోజుల్లో ఇంత మీడియా ప్రచారం కానీ లేదుగా, అందుకని తెలియదు ఎవరికి. కానీ మీరు డైరెక్ట్ గా వెళ్ళారు కదమ్మా, ప్రజల్లోకి వెళ్ళారు, త్రూ మీడియా ద్వారా వెళ్ళలేదు, అస్సలు లేదు, పబ్లిక్ లోకి అసలు మీడియానే లేదు. ఎలా ఉన్నింది? స్పందన ప్రింట్ మీడియా ఉంది కదమ్మా. ప్రింట్ మీడియా ఉంది, కానీ అప్పుడు ప్రింట్ మీడియా అందరూ వ్యతిరేకమే రామజన్మభూమి విషయంలో. అవునమ్మా. రామారావు గారు కూడా, ఎన్టీ రామారావు గారు కూడా, అమ్మ మనది సెక్యులర్ కంట్రీ కదమ్మా అన్నారు. నేను వెళ్ళి కలిశాను వారిని, ఇదిగో చూడు నా మెడలో రాముడు పథకం ఉంది కదా అన్నారు. సెక్యులర్ కంట్రీ అనండి, మీరు రాముడు వేషధారణతో, ఎంతో శ్రీకృష్ణుడు అంటే రాముడు అంటే మీరే కదా, మీరు కూడా ఆలోచించండి రామారావు గారు, ఇది కరెక్ట్ కాదు కదా, మన దేశం మన కళంకం. ఇప్పుడు స్వతంత్ర ఉద్యమం ఎందుకు తెచ్చుకున్నాం, బ్రిటిష్ వాళ్ళని అనే కళంకాన్ని వదిలేసుకోవాలనే కదా, మరి ఇది కూడా అనే కదా. ఏ విధంగా అయితే తిరిగి స్వాతంత్రం తెచ్చుకోవాలని పోరాటం చేశామో, మళ్ళీ అక్కడ రాముడిని పునఃప్రతిష్ఠ చేసుకోవడం, ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవడమే కదా అండి అని అంటే ఆయన నవ్వి ఊరుకున్నారు. ఎంత రాజకీయంలో ఉన్నారు కదా, నేను చెప్పలేకపోయాను. వాళ్ళందరికీ మనసుల్లో ఉంది, ప్రతి వ్యక్తికి అప్పుడున్నటువంటి పేపర్ వాళ్ళు, ఈనాడు వీళ్ళందరికీ మనసులో ఉంది, కానీ బయటపడడానికి ఎవరికి కూడా సెక్యులర్ దేశం అనే దీంట్లో ధైర్యం చాలా. ఇందుకు నేను చూసాను అయోధ్యలో, అక్కడ పోలీసులు కదా పెట్టారు, ములాయం సింగ్ యాదవ్ గారు అక్కడ మొత్తం బ్రహ్మాండమైన బెటాలియన్స్ పెట్టి కొన్ని వేల మందిని పోలీసులు సెక్యూరిటీ పెట్టారు. వాళ్ళు కూడా జేబులో బంతిపూలు పెట్టుకుని ఎవరూ చూడకుండా చాటుగా అక్కడ పూలు పెట్టేసి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయారు. అంటే హృదయంలో రాముడే ఉన్నాడు, కానీ భౌతికంగా ప్రదర్శించడానికి వాళ్ళు భయపడ్డారు అంతే. ఈవెన్ ములాయం సింగ్ యాదవ్ లాంటి మా రాజకీయ నాయకులు కూడా లోపల రాముడు అంటే భక్తే, కానీ రాజకీయంగా ఏమిటంటే కొంతమంది ఇబ్బంది పెడతారేమో, మనకు ఓట్లు వేయరేమో అనేటువంటి భయం చేత ఓటు బ్యాంక్ కోసం చెప్పి చేసినటువంటిది. మీరు ఏ రాజకీయ లేదుగా, చెందిన వారు కాదు కదా. అయినా కూడా ఒక స్త్రీ అయి ఉండి ఎంత ధైర్యం చేశారమ్మా. శిరోజాలను మనం ముడి వేయకుండా నేను తిరుగుతానని శపథం చేయటం అంటే చిన్న. అప్పుడు నా వయసు 36 సంవత్సరాలు జయ, 36 సంవత్సరాలు. ప్రజల నుంచి స్పందన ఏ విధంగా? ప్రజల నుంచి జయ నమ్మవు నువ్వు, అర్ధరాత్రి 2 రోజు 18 గ్రామాలు 18 గంటల ఉపన్యాసాలు. ఆమె పాట పాడేవారు శివచైతన్య గారు, అమ్మ పాట పాడగానే జనం పోగయ్యేవారు, నేను మాట్లాడేది, నా పాట నా మాట. ఇద్దరిని లవకుశులని పిలిచేవారు మమ్మల్ని అందరూ. ఆ సినిమాలో కనుక లవకుశులు పాట పాడుతూ రామగానం చేసినట్టుగా మేమిద్దరం వెళుతూ ఉంటే లవకుశులు అని చెప్పి మమ్మల్ని పిలిచేవారు అనమాట. మీతో పాటు తరలి వచ్చారు? అబ్బో చాలా. ఇక మళ్ళీ పొలిమేరల వరకు, ఆ గ్రామం వాళ్ళు మరో గ్రామం వరకు పొలిమేరల దాకా పంపించి వెనక్కి వెళ్ళారు. అలా గ్రామం అలా అన్ని చోట్ల తిరిగి చాలా సన్నివేశాలు జరిగినాయి అమ్మ అక్కడ. చాలా అంటే తోటలో ఉన్న పూలు మాలలు గుచ్చి రాత్రి వరకు నా కోసం ఎదురు చూసి, మా అయోధ్యమ్మ వచ్చిందని ఒళ్ళంతా పసుపు రాసి బొట్టులు పెట్టి ఒడిబియ్యం పోసి మరీ తెలంగాణ ప్రజలలో అందుకున్న ప్రేమ మాత్రం నేను మర్చిపోలేను. ఇంటింటి నుంచే ఒడిబియ్యమమ్మా, బస్తాలు శాలువాలు, ఒడిబియ్యం, జాకెట్ ముక్కలు మామూలుగా కాదు. అక్కడ శ్రీరామ్ సాగర్లో అయితే ఒక ఆలయంలో మాట్లాడుతున్నారు, రామాలయంలో. ఆయన ఫోటో పంపిస్తా నీకు. 6.5 అడుగులు ఉంటారు ఆయన. నేను మాట్లాడుతూ ఉండగానే కరెక్ట్గా హనుమంతుడు ఎలా అయితే గుప్పిస్తూ వస్తాడో ఒక వానరం, అలా గుప్పిగంతులు వేసుకుంటూ వచ్చి తన ఉంగరాన్ని నాకు చేతికిచ్చి, అమ్మాయి ఇది రామచంద్రుడికి అందించమా, రామమందిరానికి వినియోగించమని ఉంగరం ఇచ్చాడు. ఒక తల్లి లక్కవరం అని తూర్పుగోదావరి తన గాజులు ఒలిసి ఇచ్చేసింది. ఇక్కడ ఈ తెలంగాణలో ఏదంటే మార్కపల్లి ఏదో ఉందమ్మ పేరు, అక్కడ చెవిపోగులు ఇచ్చేసింది.
సీతమ్మ తల్లికి ఇవ్వండి అమ్మా, మాది సీతమ్మ తల్లికి అప్పగించండి అమ్మా, సీతమ్మ ఆలయం కదమ్మా. ఆ ప్రేమ, అభిమానము, ఆ ఇది అసలు తలుచుకుంటే జీవితంలో నాకు ఒక మధురానుభూతిని కలిగించింది. మధురమైనటువంటి తీపి గుర్తు అదే. అందుకే ఇది ఈ స్కార్ ఇక్కడ ఉండిపోయింది నా చేతిలో చూడు. ఇది నాకు అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, ఇన్ని దేశాల నుంచి ఇంతమంది వచ్చారు కదా జయ. మా తమ్ముడికి రాజమండ్రిలో ఇటుకల ఫ్యాక్టరీ ఉండేది. వాడి దగ్గర 3 ఇటుకలు తీసుకుని నేను ఒక దాని మీద శ్రీరస్తు, ఒక దాని మీద శుభమస్తు, అవిఘ్నమస్తు తెలుగులో రాసుకుని ఆ 3 ఇటుకల్ని సపరేట్గా ఒక సిల్క్ బట్టలో మూట కట్టుకుని అయోధ్య పట్టుకెళ్ళా. మన తరపున కూడా తెమ్మన్నారు కదా, మామూలుగా ఇద్దామని. నేను మా వారు ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తుంటే తూములూరు లక్ష్మీనారాయణ గారి మహానుభావుడు, ఏ లోకానున్నారు ఆయనకు నమస్కరించుకోవాలి నేను. ఆయన మఠమందిరాల ప్రముఖులుగా ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్తులో ఢిల్లీ కార్యాలయంలోనే ఉంటారు. వారు మా ఇద్దరం వస్తూ ఉంటే చూసమ్మా సత్యవాణి గారు ఆది దంపతులా వస్తున్నారమ్మా, మీరు కూర్చోండి శిలాన్యాస దగ్గర, మా ఇద్దరిని కూర్చోబెట్టారు. అబ్బా ఎంత భాగ్యం అని నేను పట్టుకెళ్ళిన ఇటుకలని దీక్షితులు గారని అక్కడ ఐపీఎస్ ఆఫీసరు ఆ శిలాన్యాసం చేసేటప్పుడు ఆ గొయ్యిగా తవ్వుతారుగా దానిలో నిలబడున్నారు. దీక్షితులు గారు నా 3 ఇటుకలు ముందు అందించాను. ఆ ఇటుకలు అందులో పెట్టారు. పెట్టి శిలాన్యాసం చేసిన తర్వాత ఇంకొక సంఘటన జరిగింది. చేస్తూ ఉండగా మనం మామూలుగా అయితే శిలాన్యాసం అంటే శంకుస్థాపన చేసేటప్పుడు పంచలోహాలు, నవరత్నాలు ఇవన్నీ వేస్తాం, బంగారు ఇవన్నీ పెడతాం. అక్కడ అదేం పెట్టలా. నార్త్ ఇండియాలో పూజా విధానానికి మనకి కొన్ని తేడాలు ఉంటాయి, తప్పని నేను అంటల్లా. నాకెందుకు అనిపించింది ఇక్కడ దాన్ని కదా, ఈ ఈ సంప్రదాయంలో ఉన్నదాన్ని కదా, ఎక్కడన్నా అని చెప్పిస్తే నా మాంగళ్యాలు బయటికి తీస్తే మా అత్తగారు మొదటి సంవత్సరం చేయించిన వరలక్ష్మి రూపు కనపడింది మాంగళ్యం పక్కనే. అది ఇలా తీసి శుక్రవారం నవంబర్ 9 ఒక్క నిమిషం ఆలోచించి ఏమిటిది సీతమ్మ ఆలయం ఇంతకన్నా మహాభాగ్యం ఇంకేముంటుందో తీసి ఆయనకి ఇచ్చా. నేను ఇవ్వగానే విజయరాజ సింధ్యా జపమాల ఇచ్చేశారు. ఆవిడ జపమాల, నేను ఇట్టిన వరలక్ష్మి రూపు ఆ శంకుస్థాపనలో శిలాన్యాసలో పెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను అయోధ్య వెళ్ళినప్పుడు ఆ శిలాన్యాస చేసిన ప్రదేశంలో గుట్టలు గుట్టలుగా రాసులు పోస్తున్నాయి డబ్బులు. ఆహా అనిపించింది. ఆహా ఇంత భాగ్యం దొరికింది కదా. పక్కనే ఉన్నారు కదా, ఏం అబ్జెక్ట్ చేయలేదు. అయ్యో అసలు ఆనందంగా వచ్చారు. అయ్యో అబ్జెక్ట్ ఏంటి చెయ్యా, నేను ఏమని చెప్పాను తెలుసా, ఏమండి మీరు సెంట్రల్ గవర్నమెంట్ మిలిటరీ కదా, తను మీకు ఉద్యోగానికి ఏమైనా ఇబ్బంది పెడతారు, వద్దన్నాను. నేను వద్దన్నాను అంటే అన్నారు నేను డివోటీ ఆఫ్ రామ, నా ఉద్యోగం పోయినా పర్వాలా నేను వచ్చే తీరుతానన్నారు. వచ్చారు. అలాగే ఆయన అండమాన్ ట్రాన్స్ఫర్ చేశారమ్మా వెంటనే. అక్కడి నుంచి మేము రావటం వెంటనే విత్ ఇన్ 1 మంత్లోనే ఆయనకు అండమాన్ ట్రాన్స్ఫర్ చేశారు. ఏం పర్వాలేదు, ఏ బాధ అయినా పడతారు. సంకల్పం గట్టిగా ఉంటే ఎన్ని సమస్యలు. ఆ అండమాన్ వెళ్ళడం వల్ల ఆ జైల్లో మగ్గినటువంటి మన వీర సావర్కర్ లాంటి మహానుభావుల యొక్క ఖైదీ రూములు కూడా ఇంకా ప్రేరణ వచ్చింది నాకు, ఇంకా దేశభక్తి పెరిగింది. అదే అంటున్నాను, సంకల్పం గట్టిగా ఉంటే ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోవచ్చు అంటానికి. అప్పుడమ్మా ఆ భాగ్యం నాకు కలిగించినందుకు అరచేతిలో హారతి వెలిగించా స్వామికి శిలాన్యాస దగ్గర. అప్పుడేమైందంటే ఇదిగో ఇది కీలాయిడ్ ఫామ్ అయింది. వెంటనే హనుమాన్ టెంపుల్కి వెళితే తీర్థం ఇచ్చారు అదే చేతి మీద. ఆ వేడి మీద ఇది తీర్థం పోసేకి ఇంత పూరిలాగా పొంగిపోయింది. ఇది తర్వాత ఇది మాని ఈ కీలాయిడ్ లాగా ఇలా. ఇది ఎంత మధుర స్మృతి నాకు. మీ జీవితంలో శరీరం మీదే ఉంది చూడండి. ఏదో మన పచ్చబొట్టు చెరిగిపోదు లేని దాంతో వస్తుందంటారు, నాకు ఇది వస్తుంది కదరా. అంతే కదా, అది నీకు చెప్పాలనిపించి చెప్పాను తల్లి. ఎందుకంటే నేను రకరకాల వార్తల్లో విన్నాను, చూశాను. మీ నోటితో తెలుసుకోవటం చాలా ఆనందం అనిపిస్తుంది. 10వ తేదీ సాయంకాలం అప్పుడు ధర్మేంద్రజీ మహారాజు, కొంతమంది స్వామీజీలు చాలామంది వేదిక మీద వందలాది కూర్చుంటే అందరూ హాజరయ్యారు. కూర్చొని ఉంటే అప్పుడు నాకు ఒక స్వామీజీ దువ్వెన అందిస్తే ఆ దువ్వెనతో అశోక్ సింఘాల్ ఎవరైతే ఇప్పుడు ఈ ఉద్యమానికి మహానాయకుడిగా సంకల్పం చేశారో ఆయన చెల్లెలు ఉషాబెహన్ లక్నోలో ఉండేవారు. వారు తలదువ్వితే మన నారాయణమ్మ గారు నాకు ముడి వేశారు. అక్కడ నవయుగ ద్రౌపది అని సరదాగా స్వామీజీలందరూ అలా పిలిచారనమాట. అలాంటి ఘట్టం నా జీవితంలో జరిగింది జయ. మరి ఇప్పుడు ఏంటమ్మా 22వ తారీఖున మీకు మరి అయోధ్య నుంచి ఆహ్వానం, ప్రత్యేకమైన ఆహ్వానం అందుండొచ్చు, వచ్చింది జయ. ఎప్పుడు బయలుదేరుతున్నారు మీరు? ఈ అక్షతలు ఇదిగో చూడు పేరుంది అక్కడ, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అయోధ్య రామ్లలా, శ్రీరాములలా ఈ అక్షతలు వచ్చాయి. నేను ఎప్పుడు బయలుదేరుతున్నాను అన్నావు, ఆహ్వానం వచ్చింది.
17నే బయలుదేరుతున్నా నేను. ఎందుకంటే 17 నాకు ఎప్పటి నుంచో నైమిసారణ్యం వెళ్ళాలని ఉందమ్మా. అక్కడ మన తెలుగు వారిదే చాలా అద్భుతమైన కట్టడాలు కట్టారు, చూడాలని అనుకుంటున్నాను. కాబట్టి నైమిసారణ్యం వెళ్ళి అక్కడి నుంచి అయోధ్యకు వెళ్తాను. మీది ప్రసంగం ఏమన్నా ఉండో? లేదు, అట్లాంటిది ఏం లేదు. ఎందరో మహానుభావులు స్వామీజీలు ఎంతో సంతులు వస్తారు కదమ్మా, వెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్ళి రావడం ఒక్కటే. ఇప్పుడు అలాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు ఈ అక్షితల్ని సామాన్యులు అందరికీ కూడా దేవాలయాల నుంచి మేళ తాళాలతో ప్రతి ఇంటి ముందుకు వస్తూ ఉన్నాయమ్మా, ఏం చేయాలి? ఈ అక్షతలని మనం రాగానే నమస్కారం చేసుకుని కళ్ళకద్దుకుని మన పూజ మందిరంలో పెట్టుకుంటాం. మన ఇంటిల్లిపాది అందరికీ కూడా అక్షతలు పెద్దవాళ్ళ చేతుల చేతి వేయించుకోవచ్చు. ఆ తర్వాత ఇది 15వ తారీఖు వరకు కూడా ఈ అక్షతలని అందరికీ ఇంటింటికి అక్షతలు చేరాలి. మనం వారు పంపించినటువంటి అక్షతల్లో కొన్ని అక్షతలు తీసుకుని ఒక పెద్ద పళ్ళెంలో బియ్యం పోసి మనం అక్షతలు కలిపి శ్రీరామ శ్రీరామ అంటూ అక్షతల్లో వ్రాస్తూ ఆ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, రాముడి మీద ఏ శ్లోకాలు ఎవరికి ఏది వచ్చినా, లేదంటే శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ ఆ అక్షతలను అలా మన ఇంట్లో కలుపుతూ, ఏమ్మా ఈ తెచ్చినటువంటి పంపినటువంటి అక్షతలను దాంట్లో కలిపితే మనం మామూలుగా అన్నదాన కార్యక్రమాలు జరిగితే ఏం చేస్తాం, అమ్మవారికి నైవేద్యం పెట్టిన నైవేద్యాన్ని మిగతా అన్నంలో కలిపి అందరికీ పంచుతున్నామా లేదా, అది ప్రసాదంగా. ఇది కూడా అంతే. అందుకని మిగతా అక్షతల్లో కలిపి అందరికీ ఇంటింటికి అక్షతలు చేర్చడం ద్వారా రాముడి యొక్క అనుగ్రహం పొందడమే కాకుండా ప్రతి కుటుంబం కూడా ఇది బాగా వినాలి. రాముడు అసలు కుటుంబ జీవితం ఎలా ఉండాలి అని కదా చెప్పాడు. అన్నదమ్ములతో ఎలా ఉండాలి, ధర్మపత్ని అయిన భార్యతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, గురువు దగ్గర ఎలా ఉండాలి, ఎలా పరిపాలించాలి, మిత్రుడితో ఎలా వ్యవహరించాలి, భగవంతుడితో ఏ విధమైనటువంటి అనుసంధానం, ఇవన్నీ చెప్పాడు మనకు రామచంద్రుడు. కాబట్టి ప్రతి కుటుంబానికి చేర్చడంలో ఉన్న పరమోద్దేశం ఏమిటంటే మళ్ళీ తిరిగి ఇప్పుడు అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఈ కలియుగంలో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. నీకు నేను చెప్పనక్కర్లా, మీ వీడియోస్ నేను ఏది అది అందమైన జీవితంలో మీరు చూస్తున్నాను నేను. ఎన్నో రకాలుగా అందంగా జీవించాల్సినటువంటి జీవితాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి కదా. అందుకని మళ్ళీ తిరిగి అది పునఃప్రతిష్ఠ కావాలని కోరుకుంటూ ప్రతి కుటుంబము శాంతి సుఖాలతో వెలసెల్లాలని కోరుకుంటూ అక్షతలు వేసుకుని సమాజంలో ప్రతి ఇల్లు నా ఇల్లే కదా, నా కుటుంబమే కదా, ఇది వసుదైవ కుటుంబం కదా, జగమంత కుటుంబం కదా మనది, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ రాముడి పట్ల, ఆ శ్రీరామచంద్రుడి పట్ల భక్తి ప్రపత్తులను పెంపొందించుకుని తమ జీవితాలను మళ్ళీ సరిచేసుకోవడానికి, మళ్ళీ సరిచూసుకోవడానికి, ఇంతకుముందు తప్పొప్పులు ఏవైనా జరిగి ఉంటే వాటిని మళ్ళీ సరిదిద్దుకోవడానికి ఈ అక్షతలు ఇంటింటికి చేర్చడానికి పరమార్థం ఉందని మనం గ్రహించుకోవాలి తల్లి. అది అక్షతల యొక్క పరమార్థం. చాలా సంతోషం అమ్మ, మీరు వెళ్ళొచ్చాక మీ అనుభూతుల్ని తప్పకుండా, ఎందుకంటే మళ్ళీ 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 వెళ్ళాలని ప్రతి ఒక్కరూ కోరుకునే ప్రదేశం ఏదైనా ఉందంటే అది అయోధ్య అవుతుందేమో, అవ్వాలని కోరుకుందాం. అది అవ్వాలి, అది సంకల్పం పెట్టుకోవాలేమో. ఇది మనకి ఇప్పుడు సెంటర్ పాయింట్ అయింది, ఒక ఆధ్యాత్మిక రాజధాని ఇది. ఇవాళ మళ్ళీ ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేసుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి వేదభూమి అదే, అద్భుతమైనటువంటి సువర్ణ భూమి అదే, అద్భుతమైన ఆధ్యాత్మిక భూమి అదే. అందుకని ఇప్పుడు ఏదో మందిరాలు కట్టేసుకున్నాం, మనం ఏదో ఆహా ఓహో చేసేసుకున్నామని కాదు. ఆ పునఃప్రతిష్టాపన కేవలం విగ్రహ రూపంలో చేసుకుంటే ఏం జరుగుతుంది, బాలరాముడిని అక్కడ ప్రతిష్ఠ చేసుకుంటే ఏం జరుగుతుంది కాదు కదా. మన హృదయాలలో కూడా ప్రతిష్టాపన చేసుకుని అలా జీవించగలిగినప్పుడే కదా. ఖచ్చితంగా రామచంద్రుడు ఆచరించిన విషయాలు కొన్నైనా మనం ఆచరించగలిగితే అదే ఆయనకి ఇచ్చేటటువంటి నీరాజనం కైమడుపులు, అవునా కాదా. ఇది పార్టీలకు అతీతంగా జరిగితే బాగుంటుందేమో నాకు అది నేను కూడా అదే చెప్పదలుచుకున్నా, నువ్వు అదే అడిగావు. ఒక ఆధ్యాత్మిక అంశాన్ని కొన్ని పార్టీలకే పరిమితం చేయాలి, ఈ పార్టీకే సంబంధించింది అనేది పొలిటికల్ గా తీసుకెళ్లొద్దేమో, తీసుకెళ్ళకూడదు అనేది నాకు అనిపిస్తుంది. 100% నువ్వు చెప్పింది 1000% కరెక్ట్. ఇది పార్టీలకి, దేశ కాలాలకు అతీతమైనటువంటిది. ఇది వ్యక్తులకి, పార్టీలకి, దేశ కాలాలకు అతీతమైనటువంటి ధర్మ సంస్థాపన. అందిపుచ్చుకున్న ఎవరైనా కనుక అవకాశాన్ని అందిపుచ్చుకున్నారేమో కానీ అది ఎవరి సొంతము కాదు. రాముడంటే అందరివాడు. ఈ మధ్య నాకు కూడా బాధ అనిపిస్తుంది. మనం ఎక్కడైనా మేము జై శ్రీరామ్ అంటాం కదా అందరం.
అందరూ అంటారు. అవునమ్మా. అనగానే మామూలు ఏంటి మేడం మమ్మల్ని ఇట్ట అంటున్నారు, జై శ్రీరామ్ ఏంటండి మీరు పలానా పార్టీకి చెందిన వాళ్ళ, పలానా ఆర్ఎస్ఎస్ వాళ్ళ, అదేమిటది? అది అందరిది జై శ్రీరామ్ అనే నినాదం. హనుమంతుడు ఒక్కొక్క ఇటుక దాంట్లోకి వేస్తున్నప్పుడు, సముద్రంలో వాద కడుతున్నప్పుడు జై శ్రీరామ్ అంటూ వేసేవాడు. ఏదైనా మన గట్టిది బరువు ఎత్తలేనిది ఉంటే జై శ్రీరామ్ అంటే, జై బజరంగ బలి అంటే ఎత్తేస్తాం. అది ఎవరి సొంతం కాదది. అది అర్థం చేసుకుని పార్టీలకు అతీతంగా అందరూ వెళ్ళాలి. ప్రతి పార్టీ వాడు కూడా అయోధ్యకు వెళ్ళి నమస్కారం చేసుకోవాలి. చేసుకోవడమే కాకుండా రాముడు ఏ విధమైన అడ్మినిస్ట్రేషన్, పంచాయతీ సిస్టమ్ ఎలా ఉండేది, ఆయన యుద్ధనీతి ఎలా ఉండేది, ఏ విధంగా పరిపాలన అందించాడు, ఆఖరికి కుక్క కూడా తన బాధను వ్యక్తపరుచుకునేంత గొప్ప అవకాశం ఇచ్చాడు సకల జీవరాశులకి. ఆయన ఆఖరికి ఉడతను కూడా దీవించాడు. ఇన్ని రకాలుగా ప్రేమించినట్టు రామచంద్రుడి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, ఆయన భరతుడికి చెప్పినట్టు రాజ్యపాలన సూత్రాలు ఎలా అవన్నీ కూడా వంట పట్టించుకుని ఇకనైనా మారుదాం దీన్ని టార్గెట్గా చూసుకుని. అందుకే నేను ఎప్పుడు అందరికీ చెప్తా, అయోధ్యలో కట్టుకుంటున్నట్టు రామ మందిరం హిందువుల మానస మందిరం ఒక్కటే కాదు, సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. ఈ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అనేటటువంటి ఈ శక్తి కేంద్రం మిగతా శక్తి కేంద్రాలన్నింటికీ కూడా ప్రసారం చేస్తూ, తద్వారా గ్రామ గ్రామాలకి ప్రసారం ఉంది. గ్రామ అనే పదంలోనే రామ అనే పదం కూడా ఉంది. గ్రామ, ప్రతి గ్రామంలో రామ మందిరం ఉంటుంది, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. కాబట్టి దాన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవడానికి ఈ ఈ ఈ సన్నివేశాన్ని, ఈ సందర్భాన్ని అందరూ వినియోగించుకోవాలని ప్రతి భారతీయుడిని, నేను హిందువునంటల్లా ప్రతి భారతీయుడిని కోరుకుంటున్నానమ్మా. ఎంతోమంది ముస్లిం దేశాల నుండి వేల మంది వస్తున్నారు. నేపాల్ నుంచి సీతమ్మకు చీర సారెలు పట్టుకొస్తున్నారు. మా అల్లుడికి అంటూ వస్తున్నారు. ఇదమ్మా మన కుటుంబ బాంధవ్యం, ఇదమ్మా మనలో ఉన్నటువంటి గొప్ప సంప్రదాయం. కాబట్టి దానిని స్వాగతిద్దాం. అందరిలోనూ ధర్మాన్ని మేలుకొల్పడానికి అనే విషయాన్ని, ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటే ఎక్కడ ఏ రకమైనటువంటి భావోద్వేగాలు, ఏ రకమైన ఎమోషన్స్, ఉద్రేకాలు, ఏ రకమైనటువంటి ద్వేషభావాలు పరిడవిల్లకుండా ధర్మం వైపే, మతం అనే కూడని స్థితి నుండి ధర్మం అనే కూడలికి చేరుదాం. తప్పకుండా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్య నుంచి తెప్పించిన అక్షతలే మీకు కల్పిస్తానమ్మా నేను. తప్పకుండా. ఎందుకంటే ఈ అక్షతలేమో అందరికీ ఒక రకంగా అవేవిలెంత ఒక అనుగ్రహ ప్రసారం జరుగుతుంది. ఈ అక్షతలను మీ దగ్గర కలిపి మీకు ఇస్తే మీ ఛానల్ ద్వారా ధర్మ ప్రసారం కూడా జరుగుతుంది. అది గొప్ప విషయం. ఇవి అయోధ్య నుంచి వచ్చిన అక్షతలమ్మ. మీ అందరి కోసం నేను ఇందులో కలుపుతున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అయోధ్య రాముడి యొక్క అక్షతలు మీ సిబ్బందికి అందరికీ ఇస్తానమ్మా, స్వీకరించండి. తప్పకుండా తప్పకుండా. మీరు కూర్చుంటే వరుసగా వచ్చి మీ దగ్గర మేము ఆశీర్వచనం, అది శ్రీరాముల వారి అక్షతల్ని అలాగే మీ ద్వారా తీసుకుంటామమ్మా. శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తమ్మా. ఐ బ్లెస్ యూ. రామా బ్లెస్ యూ. శ్రీరామచంద్ర ప్రభు అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయుష్మతి భవ. రామానుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయుష్మతి భవ. రామానుగ్రహ ప్రాప్తిరస్తు నాన్న. ఆయుష్మాన్ భవ. రామానుగ్రహ ప్రాప్తిరస్తు. తలెత్తు మరి. జై శ్రీరామ్. రామానుగ్రహ ప్రాప్తిరస్తు అమ్మా. ఆయుష్మాన్ భవ. శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయుష్మతీ భవ. శ్రీరామ
అనుగ్రహ ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ. జై శ్రీరామ్ నాన్న. రామానుగ్రహ ప్రాప్తిరస్తు. జై శ్రీరామ. ఆయుష్మాన్ భవ. శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తు. జై శ్రీరామ్. శ్రీరామ అనుగ్రహ ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ అమ్మా. శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తు. శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తు నాన్న. జయ, ఇవి అందరికీ నీ ద్వారా పంచిపెట్టి పుణ్యం కట్టుకో. ఇంకా ఎవరికైనా చేరలేదంటే వాళ్ళందరికీ తప్పకుండా చేర్చమ్మా. వాళ్ళందరికీ కూడా రామానుగ్రహం కలగాలని నేను అందరి తరపున ప్రార్థిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. రామా బ్లెస్ యూ అమ్మా.